హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. నెల్లూరులో స్టే చేసినామని చెప్పా కదా. సో మేము మార్నింగ్ 10 o'clockకి అలా స్టార్ట్ అయిపోయాము హోటల్ నుంచి. కొంచెం సేపు జర్నీ చేసిన తర్వాత మేము లంచ్కి ఇక్కడికి వెళ్ళాము. అది తిరుపతి దగ్గరలో ఉంది. వెజ్ మీల్స్ ఆర్డర్ చేసాము. ఫుడ్ అయితే బాగుంది. అండ్ మేము తినేసిన తర్వాత నేను ట్వింకిల్కి తినిపిస్తున్నాను. బయట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొంచెం కర్డ్ రైస్ అయితే తను ఫాస్ట్గా తింటుంది. సో తనకి కర్డ్ రైస్ పెడుతున్నాను. మేము లంచ్ చేసి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము. ఈరోజు నైట్కి మేము బెంగళూరులో స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మైసూర్ వెళ్దామని మా ప్లాన్. యాక్చువల్లీ మైసూర్ టు ఊటీ వెళ్దాం అనుకుంటున్నాము. ట్వింకిల్ కొంచెం సేపు ఆడుకున్న తర్వాత ఇంకా పడుకోవడానికి తను రెడీ అవుతుంది. ఇంకా నైట్ అయితే మేము బెంగళూరు రీచ్ అయిపోయాము. అక్కడే స్టే చేసాం. ఇంకా ఆన్ ది వేలోనే మేము డిన్నర్ ఫినిష్ చేసుకొని హోటల్కి వెళ్ళిపోయాం. అండ్ మార్నింగే అక్కడ నుంచి మైసూర్ స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి కొంచెం దగ్గరే మనకి, అంటే ఒక 2.5 hours అలా వెళ్ళిపోవచ్చు. మైసూర్లో 3 days అలా స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాం. కార్లోనే వెళ్తున్నాం కాబట్టి ఎక్కడైనా పిల్లలు కొంచెం ఇబ్బంది పడినా లేకపోతే ట్రావెల్ చేయలేమో అనిపించినా ఇంకా రిటర్న్ అయిపోదామని. ఈ హైవే అంతా కూడా ట్రావెల్ చేస్తున్నప్పుడు మాకు మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఎందుకంటే వ్యూ అసలు చాలా బాగుంది. నేను క్లిప్స్ అన్నీ యాడ్ చేయడం కుదరలేదు నాకు. అంటే సైడ్ వ్యూస్ కానీ, ఆ ట్రీస్ కానీ, హైవే కానీ అసలు చాలా బాగుంది. అక్కడికి వెళ్ళే ఎంజాయ్ చేయాలి అనేం లేదు. మనం ట్రావెల్ చేస్తూ కూడా ఎంజాయ్ చేయొచ్చు. షార్ట్ డిస్టెన్సే కాబట్టి మేము బ్యాక్ సైడ్ బెడ్ అదేం అరేంజ్ చేయలేదు. నార్మల్ సీట్స్ ఉంచేసాము. సో తను మధ్య మధ్యలో ఇలా వచ్చి ఆడుకోవడం లేకపోతే ఏదో ఒకటి మాట్లాడడం అలా చేసింది. ట్వింకిల్ కూడా జర్నీ మొత్తం బాగా ఎంజాయ్ చేస్తుంది. మనమైతే మైసూర్ వచ్చేసాము. మైసూర్లోకి మనం రాగానే 2 కనిపిస్తాయి. అంటే పురాతనమైన కట్టడాలు కనిపిస్తాయి, అలాగే రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసినవి కూడా ఉంటాయి. ఇక్కడ మనం చూస్తున్నవన్నీ కూడా అవే. బ్యాంక్ చూడండి ఎలా ఉందో, SBI బ్యాంక్. నాకైతే అది అది కూడా ఒక మహల్లా అనిపించింది. అండ్ గవర్నమెంట్వి చాలా వరకు కూడా సేమ్ అదే ప్యాటర్న్లో ఉన్నాయి. ఇక్కడికి వచ్చాక ఏం చూడాలి, ఏ ప్లేసెస్కి వెళ్ళాలి, ఏ టైంలో వెళ్తే బాగుంటుంది అనేది మేము ముందుగానే చూసుకున్నాం. అండ్ ఏంటంటే కొన్నిటికి హాలిడేస్ ఉంటాయి కదా, మనం అది ఒక్కటి మైండ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే మనం వెళ్ళిన రోజే క్లోజ్లో ఉంటే మనకి టైం వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ప్రతి జంక్షన్లో కూడా రాజుల విగ్రహాలు అనేవి ఉంటాయి. అంటే వాళ్ళు ఎవరు ఏంటి, ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉన్నారు అని మనకి కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ అంతా కూడా హార్సెస్ ఉన్నాయి. బయట మనకి ఆవులు అవి ఎలా కనిపిస్తాయో హార్సెస్ అలా కనిపిస్తున్నాయి. అలాగే గుర్రపు బళ్ళు కూడా ఉన్నాయి. వెళ్ళేలోపు ఈ 3 daysలో ఖచ్చితంగా మనం అయితే ఎక్కాలి అని అనుకున్నాం మేము. ఎందుకంటే ఇక్కడ మనం అలా ఎక్కలేం కదా అక్కడ. సో అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. హోటల్కి వెళ్ళిపోయి మేము లంచ్ చేసిన తర్వాత అక్కడ నుంచి ఇంకా విజిటింగ్కి వచ్చేసాము. ఇక్కడైతే ఓషన్ వరల్డ్ అని ఉంది. సరే ఫిష్ మనకి ఇక్కడ కూడా ఉంటాయి కానీ సరే బయటకు వచ్చాము కదా, ఇంకా ట్వింకిల్ చిన్నది, సో తను చూసి కొంచెం ఎంజాయ్ చేస్తుంది అనేటట్టుగా ఫస్ట్ అయితే మేము ఇక్కడికి వచ్చేసాము. తను ఏంటంటే స్ట్రాలర్లో తీసుకొచ్చాము. ప్లేస్ కొంచెం పెద్దది, సో అందులో అయితే తను ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. తనకి ఇంకా బోర్ అనిపించినప్పుడు దిగి తను నడిచే. ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిష్ అయితే ఉన్నాయి. మాకు కూడా చూడగానే భలే ఉన్నాయి అనిపించింది. ఇంకా ట్వింకిల్ కూడా చాలా ఎగ్జైట్ అయింది అవన్నీ చూసి. దీనికి టికెట్ ప్రైస్ అయితే ఎక్కువే ఉంది. అంటే మనం ఇక్కడ రెగ్యులర్ ప్రైసెస్ కంటే అది కొంచెం ఎక్కువనే చెప్పొచ్చు. అలాగే విజిటర్స్ కూడా ఎక్కువ మంది ఉన్నారు. మనం ఇక్కడ వెళ్ళకపోయినా వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాం కాబట్టి విజిటర్స్ చాలామంది ఉన్నారు. చిన్నపిల్లలతో చాలామంది వచ్చారు. నైట్ అయిపోయింది కాబట్టి మేము ఫస్ట్ ఈ ప్లేస్ అయితే చూస్ చేసుకున్నాం. ఎందుకంటే మైసూర్ ప్యాలెస్ ఇవన్నీ కూడా ఏంటంటే ఈవినింగ్స్ వెళ్ళడానికి మనకి ఛాన్స్ లేదు. ఇది జెల్లీ ఫిష్ చాలా చిన్నది ఉంది కానీ చాలా క్యూట్గా ఉంది. ట్వింకిల్ ఇంకా వాళ్ళ డాడీ కూడా ప్రతి దగ్గర ఆక్కుంటూ అన్ని ఫిష్ చూసుకుంటూ ఇద్దరు చెప్పుకుంటూ వస్తున్నారు. వాళ్ళ డాడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇదేంటి అదేంటి అని. ఇంకా ట్వింకిల్ కూడా సాంగ్స్ అవి పాడుకుంటూ వస్తుంది, బేబీ షార్క్ అనుకుంటూ. నేను పాపని బేబీ క్యారియర్లో తీసుకెళ్తున్నాను, వాళ్ళ డాడీ ట్వింకిల్ని స్ట్రాలర్లో తీసుకెళ్తున్నారు. ప్లేస్ అంతా కూడా పర్లేదు, పిల్లలు ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళొచ్చు, వెళ్ళి చూడొచ్చు. ఎక్కడికి వెళ్ళినా కానీ మేము ఏంటి అంటే చిన్న పాపని మైండ్లో పెట్టుకున్నాము. ఎందుకంటే తనకి మరీ ఎక్కువ క్రౌడ్ ఉన్నా కానీ లేకపోతే కొంచెం క్లైమేట్ డిఫరెంట్ ఉన్నా కానీ చిరాకు పడుతుందేమో అని.
ఎందుకంటే వెంటనే ఏడుస్తారు, వాళ్ళని అంత తొందరగా కామ్ చేయడం ఉండదు అండ్ ఫీడ్ చేయడానికి కూడా ప్రాబ్లం అవుతుంది. సో ఇవన్నీ మేము మైండ్లో పెట్టుకొని దాన్ని బట్టి ప్లేసెస్ చూస్ చేసుకున్నాము అండ్ టైమింగ్ కూడా. మైసూర్లో చాలా వరకు ప్లేసెస్ ఏంటి అంటే మనకి స్ట్రాలర్ ఫ్రెండ్లీ అనమాట. సో పిల్లలతో మనం వెళ్ళినప్పుడు కంటిన్యూస్గా వాళ్ళని క్యారీ చేయలేము, అలా అని కంటిన్యూస్గా వాళ్ళని నడిపించలేము. సో ఇదైతే నాకు బెటర్ అనిపించింది. వాళ్ళు కూడా ఎక్కువ టైర్డ్ అవ్వకుండా ఉంటారు. వాళ్ళు టైర్డ్ అవ్వకపోతే మనకి డే అంతా కూడా చాలా ప్రశాంతంగా అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు చిరాకు పడి గొడవ చేస్తూ ఉంటే మనం ఏం చేయాలనుకున్నా చేయలేము అండ్ వెళ్ళిన ప్లేస్ కూడా పర్ఫెక్ట్గా చూడలేము. అలా అని ఖచ్చితంగా స్ట్రోలర్ తీసుకెళ్ళాలి అనేం లేదు, ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్కసారి కూర్చోవడానికి ఇష్టపడరు. అప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా క్యారేజ్ లాగా మనమే క్యారీ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఫిష్ కొంచెం పెద్దగా కనిపించేసరికి ఇంకా అది నిజంగా దగ్గరకు వచ్చిందేమో అన్నట్టు ట్వింకిల్ కొంచెం భయపడింది. అండ్ చిన్న పాప అంటే ఆల్మోస్ట్ నేను వాక్ చేస్తూ ఉన్నా కాబట్టి తను స్లీప్లోనే ఉంది. మధ్య మధ్యలో కొంచెం లేచి చూసుకుంది, మళ్ళీ పడుకుంటుంది, బాగానే ఉంది. ఇక్కడ చూడండి ఎన్ని కలర్ ఫిష్ ఉన్నాయో. ఇవన్నీ ఏంటంటే ముందు వరకు వచ్చేస్తున్నాయి, ఎందుకంటే ఇక్కడికి వచ్చే జనాలందరూ కూడా వీటిని ఫీడ్ చేస్తూ ఉంటారు. సో అవన్నీ ఏంటి అంటే ముందుకు వచ్చి తీసుకుంటాయి. పిల్లలు అయితే చాలా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు అంత దగ్గర నుంచి చూడడం. మనం బయటికి తీసుకెళ్ళినా కానీ ఇంత దగ్గరగా అవి వచ్చే ఛాన్స్ అయితే ఉండదు కదా. ఇక్కడైతే మనం వీటిని ఫీడ్ చేయొచ్చు, అందుకు అవి మనకి చాలా దగ్గరగా వస్తున్నాయి. ఇంకా పిల్లలతో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆల్మోస్ట్ ఈ ఫిషెస్ దగ్గర ఆగారు పిల్లలకి చూపించడానికి. మనం ఇక్కడ ఫిష్ని ఫీడ్ చేయాలనుకుంటే ఆ చిన్న బాటిల్ ఇస్తారు, అది 50 రూపీస్ అనమాట. మనం అది కొనుక్కొని మనం ఫిష్ని ఫీడ్ అయితే చేయొచ్చు. ఇంకా తండ్రి కూతురు ఇద్దరు కూడా ఫిష్ని ఫీడ్ చేద్దామని చెప్పి ఆగారు. మా ట్వింకిల్ అయితే నేను ఫీడ్ చేస్తా అని ఒక్కొక్కటి తీసి మరీ వేస్తుంది. అవన్నీ ఏంటంటే రోజు అవి అలా ఫీడ్ చేయడం వల్ల వాటికి అర్థమైపోయింది మనుషులు వస్తే ఖచ్చితంగా ఫీడ్ చేస్తారు అని. సో ఎక్కడైతే మనుషులు వస్తున్నారో అవి చక్కగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చేస్తున్నాయి. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మేము బయట డిన్నర్ ఫినిష్ చేసుకొని ఇంకా కొంచెం అలా కార్లో అలా రౌండ్ చేసాము, ఏంటి ఎలా ఉంది నైట్ టైం సిటీ అని. ఇంకా అయిపోయిన తర్వాత మేము అక్కడి నుంచి మా రూమ్కి అయితే వెళ్ళిపోయాము. అండ్ రేపటి నుంచి మేము మైసూర్ని ఇంకొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో ఖచ్చితంగా వీడియోస్ చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మౌనీ టేల్స్.